హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసు టెక్ వరల్డ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామంది అయితే అడిగారు, బ్రో నింజా 300 కొనాలా, యమహా R3 కొనాలా అని. అయితే బ్రో నా సజెషన్ అయితే నింజా 300 బ్రో. ఎందుకంటే ముందుగా మనం నింజా 300 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 296cc DOHC ఇంజిన్తో లభిస్తుంది. అలాగే 39 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక యమహా R3 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 321cc DOHC ఇంజిన్తో వస్తుంది. అలాగే 42 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. కవాసాకి నింజా 300 కన్నా ఇది 25cc ఎక్కువ ఫ్రెండ్స్. హార్స్ పవర్ కూడా 3 HP ఎక్కువే. రెండు అయితే మంచి ఇంజిన్ ఫ్రెండ్స్, DOHC ఇంజిన్స్. రెండు కూడా ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్స్తో అయితే లభిస్తుంది. మీకు R3లో నింజా 300తో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సేమ్ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో. బట్ నింజా 300లో మీకు R3 కన్నా ఎక్కువగా వస్తుంది బ్రో మైలేజ్. R3 వచ్చి మీకు 25 to 30 కిలోమీటర్స్ లోపు వస్తే, మీకు నింజా 300 వచ్చి 25 to 40 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా మీకు నింజాలో అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, 17 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. R3లో అయితే మీకు 14 లీటర్స్ వస్తుంది. టాప్ స్పీడ్ అయితే మీకు ఇంచుమించు ఒకేలా ఉంటాయి బ్రో, కానీ యమహా R3 అయితే మీకు 180+ అయితే వెళ్ళగలదు. యమహా R3 అయితే కొంచెం టాప్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఛానల్ ABSతో లభిస్తుంది ఫ్రెండ్స్. రెండింటికి కూడా బ్యాక్ డిస్క్స్ అయితే 220mm ఆఫర్ చేస్తున్నారు బ్రో. అలాగే ఫ్రంట్ వచ్చి నింజా 300కి 290mm ఆఫర్ చేస్తున్నారు. R3కి వచ్చి 298mm డిస్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీల్ సైజ్ వచ్చి సేమ్ బ్రో, 17 ఇంచ్ అలా వీల్స్తో లభిస్తుంది. సస్పెన్షన్ గురించి మాట్లాడినట్టయితే నింజా 300కి ఫ్రంట్ 37mm టెలిస్కోపిక్ ఫోక్స్తో లభిస్తుంది. మీకు యమహా R3 వచ్చి 41mm USD ఫోక్స్తో లభిస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే నింజా 300లో వచ్చి 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే మీకు లభిస్తుంది ఫ్రెండ్స్. యమహా R3లో అడ్జస్టబుల్ క్రింజ్ స్వింగమ్ మోనోషాక్తో లభిస్తుంది. ఇంకా సీట్ హైట్, గ్రౌండ్ క్లియరెన్స్ అంటారా, రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయి బ్రో. R3 గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది 160mm అయితే ఉంటుంది, నింజా అయితే 140mm ఉంటుంది. రెండు బైక్స్ కూడా 6 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు స్లిప్పర్ క్లచ్తో లభిస్తుంది ఫ్రెండ్స్. నింజా 300లో స్పీడోమీటర్ అనేది అనలాగ్ కమ్ డిజిటల్ అయితే వస్తుంది. అది యమహా R3లో అయితే మీకు ఫుల్లీ డిజిటల్తో లభిస్తుంది. ఇంకా ప్రైస్ చేసుకున్నట్టయితే కవాసాకి నింజా 300 అరౌండ్ 4 lakhs లోపే మీకు అలా వచ్చేస్తుంది బ్రో. బట్ యమహా R3 అయితే మీకు 4,60,000 65 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కవాసాకి నింజా 300 అరౌండ్ 4 lakhs లోపు అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉంది బ్రో. అలాగే యమహా R3 అయితే 60,000 ఎక్స్ట్రానే ఉంటుంది, అరౌండ్ 4,65,000 వరకు ఉంటుంది బ్రో. అదేంటి బ్రో, R3లోనే కొంచెం బెటర్ ఫీచర్స్ ఉన్నాయిగా, మరి నింజా ఎందుకు అన్నామంటారా? ఆ 25cc తేడా లిటిల్ బిట్ పెర్ఫార్మెన్స్ కోసం 65,000 ఎక్స్ట్రాకి వచ్చి పెడతారా? అండ్ నింజా మీకు రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది, స్పోర్టీ లుక్, ఫుల్లీ ఫేర్డ్, ఇది అంతే అనుకోండి. కానీ చాలామందికి R3కి R15కి తేడా కనిపెట్టలేకపోతున్నారు. చూసే వాళ్ళకి అది R15 అనిపిస్తుంది. మ్యాక్సిమం కేజెస్లో నింజా 300 ఎప్పుడు యూనిక్ బ్రో, అవునా కదా? ఆ బ్రాండింగ్, ఆ కలర్స్, ఆ లుక్స్ సెపరేట్ బ్రో. నాకైతే నింజా 300 అనిపించింది. ఇక మిగతాది మీ ఇష్టం బ్రో. ఇది నా పర్సనల్ సజెషన్ మాత్రమే బ్రో. వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మీకు దేని మీద అయితే వీడియోస్ కావాలో, ఏ బైక్ మీద కావాలో మీకు కామెంట్స్లో పెట్టండి.